అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలన్నది వివరంగా చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి మంత్రాలు రాని వాళ్ళైనా సరే దీన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసుకుని పారణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది సాధారణంగా చేసే పద్ధతి. ఒకవేళ స్త్రీలకు ఏవైనా ఇబ్బందుల వల్ల ఏకాదశి పూజ చేయడం కుదరకపోయినా, లేదంటే ఉపవాసం ఉండే ఓపిక లేక ఉపవాసం ఉండలేకపోయినా కూడా మనం ద్వాదశి పూజను చేసుకోవచ్చు. ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి, సాయంత్రం నేను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తాను అని. తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గర చక్కగా శుభ్రం చేసుకుని కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత చాలామంది తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మను గుచ్చుతారు. నేను కూడా ఇలాగే చేసేదాన్ని. కానీ ఈ సంవత్సరం 2-3 గురువులు చెప్పారనమాట, ఉసిరి కొమ్మను అలా తెంపి తెచ్చి గుచ్చడం చాలా తప్పు. మీకు వీలుంటే ఉసిరి మొక్కను కుండీలో వేసుకుని పక్కన పెట్టుకోండి, కానీ ఇలా కొమ్మను మాత్రం గుచ్చకూడదు అని. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. మనం సమారాధన చేసుకునేటప్పుడు కూడా మనం ఉసిరి చెట్టునే పూజిస్తాము. ఆ కొమ్మలు మన చేతితో తెంపకపోయినప్పటికీ మనం బయట కొనుక్కున్నా కూడా వాళ్ళు కూడా బయట నుంచి తెంపే తీసుకొస్తారు కదా, అందుకని మనం అలా ఉసిరి కొమ్మలు పెట్టుకోకూడదట. ఈ పూజ నేను గత సంవత్సరం చేసిన పూజ అనమాట, అందుకని నేను కూడా ఇక్కడ ఉసిరి కొమ్మ పెట్టాను. కానీ ఈ సంవత్సరం నుంచి పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. మనం చేసింది తప్పు అని తెలిసిన తర్వాతైనా దాన్ని సరిదిద్దుకోవాలి కదా. ఈ తులసి కోటగా అనుకుని ఒక పీట వేసుకుని దానిపైన కూడా చక్కగా శంకు చక్రాలు, పద్మం, స్వస్తిక్ లాంటి ముగ్గులు పెట్టుకుని దానిపైన లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిలో పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి. ముందుగా అగరత్తులు వెలిగించుకుని వాటితో దీపారాధన చేసుకుని పూజ ప్రారంభించాలి. నేను ఇక్కడ అరటి డొప్పల్లో నేతిలో తడిపిన ఒత్తుల్ని కూడా వేసి ఉంచుకున్నాను అనమాట, పూజ అంతా అయిన తర్వాత చివరిలో వెలిగించడానికి. ఇక్కడ నేను పంచపాత్ర ఉద్దరిని తీసుకున్నాను కదా, ఈ నీటితో ముందుగా ఆచమనం చేయాలి. తర్వాత కొన్ని అక్షతలు వాసన చూసి ఎడమ వైపుకి వేయాలి. తర్వాత ప్రాణాయామం కూడా చేయాలి. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి. మన పేరు, గోత్రం, తిథి, వారం, నక్షత్రం చెప్పుకున్న తర్వాత క్షీరాబ్ది ద్వాదశ వ్రతం కరిషే అని మనం ఉంగరపు వేలుని ఆచమనం చేసిన పంచపాత్రలో ఉంచాలి. తర్వాత మనం కలశం కోసం రాగి చెంబు పెట్టుకున్నాం కదా, దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కొద్దిగా గంధం, అక్షతలు, పుష్పం వేసి పైన చెయ్యి ఉంచి కలశ పూజ చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ అన్ని నదుల జలాన్ని కలశంలోకి ఆవాహన చేయాలి. ఇప్పుడు మనం ఆ జలాన్ని తీసుకుని దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్షే, అంటే దేవుణ్ణి, మనల్ని, పూజాద్రవ్యాల్ని కూడా శుద్ధి చేసుకోవాలి. అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిషే, అంటే మన వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా గణపతిని పూజించాలన్నమాట. గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, తర్వాత వస్త్రం, తర్వాత యజ్ఞోపవీతం కోసం ఇలా ప్రతితో చేసి వేయాలి. గంధం, అక్షతలు, పుష్పాలు వీటితో పూజ చేసిన తర్వాత ధూపం చూపించాలి, అంటే అగరత్తులు వెలిగించి చూపించి దీపానికి కూడా నమస్కారం చేసుకుని ఒక పుష్పం ఉంచాలి. ఈ షోడశోపచార పూజ ఎలా చేయాలో మీకు క్లియర్గా తెలియాలంటే నేను ఇంతకు ముందే చేసిన వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొత్త వాళ్ళైతే అది కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి తాంబూలం కూడా సమర్పించాను. ఇప్పుడు మనం గణపతి పూజ పూర్తయింది కాబట్టి గణపతికి హారతినిచ్చి తర్వాత తమలపాకుని ఒకసారి కదిపి గణపతి యథాస్థానం ప్రవేశయామి అని మళ్ళీ అందులోనే పెట్టేయాలి. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. ఇక్కడ మనం దేవుణ్ణి తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ తులసి అంటే తులసమ్మ, దాత్రి అంటే ఉసిరి కొమ్మ, వాళ్ళిద్దరితో కూడిన లక్ష్మీనారాయణ స్వామి అన్నమాట. కాబట్టి ఆ పేరుతో మనం ఇక్కడ పూజ చేస్తాము. ఇక్కడ కూడా మనం షోడశోపచార పూజ చేయాలి. ముందుగా స్వామిని మనం పుష్పాలతో అలంకరించుకుంటూ, మనకి కథా పుస్తకంలోనే మంత్రాలు కూడా ఇస్తారనమాట, అవి చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అవన్నీ చదవలేకపోయినా తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అనుకుంటూ షోడశోపచారాలు చేయాలి. అంటే తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః, ఆవాహయామి. ఇలా ప్రతి ఉపచారానికి ముందు స్వామివారి పేరు చెప్పుకుంటూ ఉపచారాలన్నీ కూడా చేసుకోవాలి. నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి,
ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే మనం స్వామివారిని ధ్యానించుకుని ఆహ్వానించి ఒక సింహాసనం పైన కూర్చోబెట్టి తర్వాత కాళ్ళు కడిగి చేతులు కడిగి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినట్టు అనమాట. తర్వాత స్నానం, పంచామృతాలు ఉంటే కనుక ముందు పంచామృతాలతో స్నానం చేయించి తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలి. ఇక్కడ మనం పటమే పెట్టాం కాబట్టి ఎదురుగా ఒక ప్లేట్ వేసుకుని మనం స్వామివారికి చూపించి ఆ ప్లేట్లో వదిలిపెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇలా పంచామృతాలతో శుద్ధోదకంతో చేసిన తర్వాత వస్త్రం, మనం స్వామివారికి ప్రతితో చేసిన వస్త్రాలు సమర్పించాలి. తర్వాత యజ్ఞోపవీతం, ప్రతితో ఇలా పొడవుగా చేసుకుని దానికి బొట్లు పెట్టుకుని స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించాలి. మనం ఇక్కడ లక్ష్మీనారాయణలతో పాటు కుండీలో పెట్టుకున్న తులసి దాత్రిని కూడా పూజించుకోవాలన్నమాట. ఇలా యజ్ఞోపవీతం అయిన తర్వాత అలంకరణ, మనం గంధం, కుంకుమ, అక్షతలు, పుష్పాలు ఇలా వీటన్నిటితోనూ కూడా స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి. ఇప్పుడు మనం ధూపం చూపించాలి. తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమః ధూపమాగ్రాపయామి అని చెప్పుకుంటూ మనం ధూపం చూపించి అగరత్తులు అక్కడ పెట్టిన తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి, దీపానికి నమస్కరించుకుని కొంచెం అక్షతలు పుష్పము దీపం దగ్గర ఉంచి నమస్కరించుకోవాలి. ఇలా ధూపం దీపం కూడా చూపించిన తర్వాత మనం నైవేద్యం పెట్టుకోవాలి. నేను ఇక్కడ పళ్ళెంలో పెట్టిన గణపతిని తీసి పక్కన ఉంచుకుని ఈ ప్లేస్లో నేను చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా పెడుతున్నాను అనమాట. చలిమిడి, వడపప్పు, పానకం, ఖర్జూరాలు, అరటిపళ్ళు, అటుకులు, బెల్లం, చాలామంది పాయసం కూడా చేస్తారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకుని కొబ్బరి చిప్పలు కూడా అక్కడే పెట్టుకున్నాను. దొరికితే కనుక ఈ పూజలో చెరుకు ముక్కలు కూడా నివేదిస్తారు. వీటన్నిటినీ కూడా నీళ్లు చల్లి స్వామివారికి నివేదించాలి. ఇలా 5 సార్లు చూపించిన తర్వాత తాంబూలం కోసం ఆకులు, ఒక్క, అరటిపళ్ళు తీసుకుని ఇలా తాంబూలాన్ని కూడా సమర్పించాలి. ఇప్పుడు మనం క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన కథను చదువుకోవాలి. నాకైతే కార్తీక పురాణంలోనే ఉంది. ఒకవేళ మీకు విడిగా పుస్తకం ఏమైనా దొరుకుతుందేమో చూడండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నాకు కామెంట్లో చెప్పండి, నేను అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఆ కథ అంతా కూడా చదువుకున్న తర్వాత మనం చివరిగా ఇక్కడ ఒత్తులు పెట్టుకున్నాం కదా, వీటిని వెలిగించుకోవాలన్నమాట. ఇలా అగరొత్తులు తీసుకుని వీటిని వెలిగించుకోవాలి. ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు కూడా వీటిని వెలిగించుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పెట్టిన 2 ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను. ఇదే సమయంలో మీరు పూజారి చేత కానీ పూజ చేయించుకుంటే కనుక దీపదానం కూడా చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మీరు తర్వాత ఆలయానికి వెళ్ళినప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా వెలిగించుకున్న తర్వాత మనం హారతి ఇచ్చి పూజను పూర్తి చేసుకోవాలి. మీరు చేయలేకపోయినా ఎవరైనా ఇలా చేసుకున్న పూజను చూసినా కూడా చాలా మంచిదండి. ఇది మనకు క్షీరాబ్ది ద్వాదశి కథలోనే ఉంటుందన్నమాట. ఇలా హారతి కూడా ఇచ్చి మనం పూజను పూర్తి చేసుకోవాలి. తర్వాత మంత్రపుష్పం, ప్రదక్షిణాలు ఇవన్నీ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత చివరిగా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించమని లెంపలు వేసుకుని అపరాధ నమస్కారం కూడా చేసుకోవాలి. ఈ పూజన అయితే మీరు తులసి కోట ఎక్కడ పెట్టుకుంటారో అక్కడే చేసుకోవచ్చు. బాల్కనీ కానీ కారిడార్ కానీ అలా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. నేను బాల్కనీలో పెట్టుకుంటాను అనమాట, అక్కడే చేసుకున్నాను. కానీ గాలి ఎక్కువ ఉండడం వల్ల పక్కన దుప్పళ్ళు అడ్డు పెట్టి అవన్నీ పెట్టవలసి వచ్చిందనమాట, దీపాలు కొండెక్కకుండా ఉండడానికి. ఇలా ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళి అక్కడ విష్ణువాలయాల్లో తప్పకుండా తులసిదాత్రి కళ్యాణం చేస్తారంటే ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి కళ్యాణం చేస్తారనమాట. అది చూడండి. అక్షతలు వేసుకొని నమస్కరించుకోండి. అలాగే దీపదానం కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఈరోజు. ఇదండి నేను చేసుకునే కార్తీక ద్వాదశి పూజా విధానం. తెలియని వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను. నేను వీడియో కోసం అని చెప్పి పూజ చేయలేదు. నేను పూజ చేసినప్పుడే వీడియో తీసి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. మరిన్ని పూజా విధానాలు, పురాణ విశేషాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.